యోబు దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమునకు దూరముగా ఉన్న ఒక నీతిమంతుడు. అతను ధనవంతుడు, గౌరవనీయుడు మరియు పెద్ద కుటుంబంతో ఆశీర్వదించబడినవాడు. కాని కొద్ది కాలంలోనే అంతా కుప్పకూలిపోయింది. భయంకరమైన వార్తలతో ఒకరి తరువాత ఒకరు వచ్చారు. యోబు పశుసంపద నాశనం చేయబడింది. అతని సేవకులు చంపబడ్డారు. చివరగా అత్యంత దారుణమైన వార్త వచ్చింది. వారిపై ఒక ఇల్లు కూలిపోవడంతో అతని పిల్లలందరూ చనిపోయారు. యోబు దుఃఖంతో ఇలా అన్నాడు: యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునిపోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆ వెంటనే యోబు శరీరమంతా బాధాకరమైన పుండ్లతో నిండిపోయింది. అతని భార్య కూడా దేవుని దూషించి చనిపో అని చెప్పింది. కాని యోబు, మనం దేవుని చేతిలో నుండి మేలును అనుభవిస్తున్నాము కదా, కీడును కూడా అనుభవించవద్దా అని బదులిచ్చాడు. యోబును ఓదార్చడానికి అతని 3 స్నేహితులు మాట్లాడి అతను రహస్యంగా పాపం చేశాడని తప్పుగా నిందించారు. అతను దేవుణ్ణి ప్రశ్నించాడు, కాని ఆయనను విడిచిపెట్టలేదు. నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు అని యోబు ప్రకటించాడు. చివరకు దేవుడు సుడిగాలిలో నుండి మాట్లాడాడు. వినయంతో యోబు ఇలా బదులిచ్చాడు: దేవుడు ఓర్పును ఘనపరుస్తాడు, మరియు ఆయన నిర్ణయించిన సమయంలో పునరుద్ధరణ జరుగుతుంది. దేవుడు అతనిని పునరుద్ధరించాడు. తాను కోల్పోయిన దానికి రెట్టింపు సంపదను, మరింత ఐశ్వర్యాన్ని పొందాడు. విశ్వాసమంటే బాధ లేకపోవటం కాదు, దేవుణ్ణి నమ్మడమే అని ఈ సందేశం బోధిస్తుంది. మీరు నమ్మినట్లయితే ఆమేన్ అని టైప్ చేసి ప్రకటించండి.